Hi guys, I'm Ranjit. Welcome to Frontlines Media. ఈ వీడియోలో మనం 2 ఇంటర్న్షిప్స్ అండ్ 2 ఫుల్ టైమ్ జాబ్ ఆపర్చునిటీస్ చూద్దాము. సో అవి చూసే ముందుగా ఫ్రంట్లైన్స్ మీడియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ మీరు ఏది మిస్ అవ్వరు. అలానే మాకు ఎంకరేజ్ చేయండి యాజ్ ఆల్వేస్ యూ డూ. సో ఈ హైరింగ్ అనేది ఇంటర్న్షిప్స్ అనమాట. ఎవరిని అంటే ఇంటర్న్షిప్స్ అనేది ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ని హైర్ చేసుకుంటారు. లైక్ ఇప్పుడు 24, 25 అండ్ 23 కూడా ట్రై చేయొచ్చు. సో 22, 21, 20 వాళ్ళు ట్రై చేయొచ్చా లేదంటే అప్లై చేయడంలో తప్పేం లేదు, ఆపర్చునిటీ వస్తే బెస్ట్ అని. బట్ వాళ్ళు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసేది 23, 24, 25 బ్యాచెస్ని. సో ముందు ఈ రోల్ కూడా ట్రై చేయడంలో తప్పలేదు, మనకి అప్లై చేయడానికి 5 minutes పడుతుంది అంతేని. సో స్కిల్స్ ఏం కావాలో చూద్దాం. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ బెస్ట్ ప్రాక్టీసెస్ కావాలి అంటే మనకి SDLC లైఫ్ సైకిల్ ఉంటుంది కదా, సో దాని మీద మనకు అవగాహన ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ అండర్స్టాండింగ్ ఆఫ్ 1 or more ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లైక్ జావా, .NET, పైథాన్ అలాగా. సో మీకు ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. అట్లనే డేటా అనలిటిక్స్ కానీ డేటాబేస్ కోసం తెలిసి ఉండాలి. సో డేటాబేస్ అంటే ఇప్పుడు మనకి SQL ఉంది, ఒరాకిల్ ఉంది, MySQL ఉంది, ఇవన్నీ డేటాబేసెస్ అనమాట. ఇక్కడ టెరాడాటా వచ్చేసరికి డేటా వేర్ హౌస్. సో డేటా వేర్ హౌస్ అంటే ఇంకా ఎక్కువ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా అనేది స్టోర్ చేస్తారు. మనకి ఇప్పుడు స్నోఫ్లేక్, అమెజాన్ రెడ్ షిఫ్ట్, GCPలో బిగ్క్వెరీ, ఓకే, అజూర్లో సినాప్స్, సో ఎలా ఉందో అవన్నీ డేటా వేర్ హౌసెస్ అనమాట. అది డేటా డొమైన్లో వర్క్ చేసే వాళ్ళకి అవగాహన ఉంటుంది అనమాట. ఇప్పుడు డేటా ఇంజనీర్స్, డేటా అనలిస్టులు, డేటా సైంటిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అవుట్ సైడ్ టచ్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి అవగాహన ఉంటుంది. సో దాని మీద మనకి తెలియాలన్నట్టు అడుగుతున్నారు అనమాట. సో ఇంటర్న్షిప్ ఈజ్ ఇన్ రిలవెంట్ టెక్నాలజీ డొమైన్ విల్ బి యాడెడ్ అడ్వాంటేజ్. సో ఇంతకుముందు మీరు ఇంకేదైనా ఇంటర్న్షిప్ చేసి ఉంటే అది కూడా ఈ టెక్నాలజీ రిలేటెడ్ చేసి ఉంటే ఇంకా హెల్ప్ అవుతుంది అని చెప్పి చెప్తున్నారు. ఎవరెవరు అప్లై చేయొచ్చు అంటే BE బీటెక్లో IT వాళ్ళు, కంప్యూటర్ సైన్స్ వాళ్ళు, సర్క్యూట్ బ్రాంచెస్ అంటే EEE, ECE వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. ఓకేనా. షుడ్ హ్యావ్ సెక్యూర్డ్ 60% అబౌవ్, 60% మినిమం ఉండాలి. తర్వాత బ్యాక్లాగ్స్ అనేవి ఉండకూడదు. ఈ విధంగా చెప్పారు. ఇది చాలా మంచి ఆపర్చునిటీ. సో మీరు చూస్తున్నట్లయితే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అండ్ డేటా డొమైన్ రిలేటెడ్ ఆ రెండు కాంబినేషన్ మంచిగా వచ్చింది. ఇది మీరు చేసినాక మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వెళ్ళొచ్చు, అంటే ప్రోగ్రామింగ్ సైడ్ డెవలపర్గా వెళ్ళొచ్చు, లేదంటే మీరు డేటా అనలిస్ట్గా కూడా ట్రై చేయొచ్చు. మీ ఇంటర్న్షిప్ అనేది ఫుల్ టైమ్ ఆపర్చునిటీగా కన్వర్ట్ అయితే హ్యాపీ. ఒకళ్ళు అవ్వకపోయినా కానీ ఇంటర్న్షిప్ అనేది నెక్స్ట్ జాబ్ మీరు గ్రాప్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది అనేది నా పాయింట్ అనమాట. సో అందుకని ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నదో డెఫినెట్లీ మిస్ అవ్వకుండా ఇది అప్లై చేసుకోండి. అప్లై చేయడానికి లింక్ మనము ఈ యూట్యూబ్ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాము, డోంట్ మిస్ ఇట్. నెక్స్ట్ ఫినస్త్రా ఈజ్ హైరింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అంట. గ్రాడ్యుయేట్ క్యాండిడేట్స్ ఫర్ ది రోల్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. సో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ని తీసుకుంటున్నారు. అది కూడా కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, కంప్యూటర్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ రిలేటెడ్, డిసిప్లిన్స్ రిలేటెడ్ వాళ్ళని తీసుకుంటున్నారు అనమాట. సో నాలెడ్జ్ చాలా ఎక్కువ మెన్షన్ చేశారు వీళ్ళు. HTML, జావా స్క్రిప్ట్, CSS, jQuery, XML, WCF, ASP.NET, MVC, విండోస్, MSMQ, AngularJS, ASP.NET, వెబ్ API, బూట్స్ట్రాప్, TypeScript, గిట్, కినెట్కో. సో మోస్ట్లీ ఇది ఫ్రంట్ ఎండ్ కమ్ .NET ఎవరైతే నేర్చుకున్నారో, ఇంకా గిట్, SQL అనేది ఇంకా కామన్ అందరూ నేర్చుకుంటారు కాబట్టి ఫ్రంట్ ఎండ్ కమ్ .NET నేర్చుకున్న వాళ్ళు డోంట్ మిస్ ఇది ఆపర్చునిటీ. ఇన్నున్న ఈ స్కిల్స్లో మాకు అవేవి రావన్నా అంటే ఇందులో కొన్ని వచ్చి మీరు అప్లై చేయండి. ఏమో మీ రెజ్యూమే షార్ట్ లిస్ట్ అవ్వచ్చేమో. ఓకేనా. అన్నీ ఇందులో మెన్షన్ చేసిన ప్రతిదీ రావాలని మ్యాండేటరీ ఏం కాదు. ఇందులో మీకు ఏవైతే ఎక్కువ మెజారిటీ వచ్చి ఉన్నాయో అవన్నీ మీరు రెజ్యూమ్లో మెన్షన్ చేసుకొని అప్లై చేయండి. స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్, క్యూరియస్ అండ్ కంఫర్టబుల్ విత్ ambiguity, flexibility and able to work as in a fast-paced environment, demonstrated problem solving, analytic skills, self-starter, able to work in a virtual environment is needed. సో virtual environment అంటే మీకు ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తాడేమో మ్యాక్సిమం. సో ఈ లింక్ కూడా మనము ఈ యూట్యూబ్ డిస్క్రిప్షన్లో పెడతాము, అప్లై చేసుకోండి. ఇది ఇంటర్న్షిప్ కాదు కాబట్టి ఆల్రెడీ గ్రాడ్యుయేషన్ అయిన వాళ్ళు అప్లై చేయండి. అంటే 23, 22, 21, 20 మీరు అప్లై చేయొచ్చు అనమాట. ఎందుకంటే ఇంటర్న్షిప్స్ కాదు, ఆల్రెడీ గ్రాడ్యుయేట్స్ అని చెప్పి మెన్షన్ చేశాడు. సో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు అప్లై చేయాలి. 24, 25 వాళ్ళకి ఇంకా కంప్లీట్ అవ్వదు కాబట్టి మీరు అప్లై చేయవద్దు అనమాట. ఒకళ్ళు చేసినా కానీ తప్పేం లేదు, వస్తే హ్యాపీ. తేనా ఈజ్ హైరింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇంటర్న్. ఇది కూడా మళ్ళీ ఇంటర్న్షిప్ అనమాట. ఇక్కడ మనకి ఇంటర్న్షిప్ అంటే ఇంకా 24, 23, 25 మీరు అప్లై చేయండి. మిగతా వాళ్ళు అప్లై చేసినా ఫైన్, నో ప్రాబ్లం, వస్తే హ్యాపీ. సో ఇది డెవలప్మెంట్ కమ్ సపోర్ట్ లాగా ఉంది ఈ డిస్క్రిప్షన్ చదువుతుంటే. సపోర్ట్ ది ఇంజనీరింగ్ టీమ్ ఇన్ డిజైనింగ్, బిల్డింగ్ అండ్ మెయింటైనింగ్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్, కొలాబరేట్ విత్ సీనియర్ ఇంజనీర్స్ టు అండర్స్టాండ్ అండ్ కంట్రిబ్యూట్ టు ద సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్,
participate in code reviews, gaining feedback and insights for improvement, debug and resolve software defects and issues, engage in learning opportunity to expand technical knowledge and skills, contribute to documentation, provide clear instructions for developed features, attend team meetings and brainstorming sessions, building a fresh perspective. సో ఈ రోల్స్ అనేవి చూస్తున్నట్లయితే ఈ ఇంటర్న్షిప్ అనేది ఒక క్లియర్ కట్ ఐడియా అనేది వస్తుంది. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో వర్క్ ఎలా ఉంటుందని క్లియర్ కట్ ఐడియా వస్తుంది. మీకు ఎస్డిఎల్సి లైఫ్ సైకిల్ అన్నాడు, కోడ్ రివ్యూస్ అంటే ఇప్పుడు మనం కోడ్ రాసినాక రివ్యూస్ చేస్తారు, దాంట్లో ఉండాలన్నారు. డీబగింగ్ అంటే మనం కోడ్ రాసినాక ఏమైనా ఇష్యూస్ వస్తే మనం డీబగ్ చేసి సాల్వ్ చేయాలి, దాంట్లో ఉండాలని చెప్పారు. కొత్త టెక్నాలజీ లెర్నింగ్ స్కిల్స్లో ఎంగేజ్ అవ్వాలని చెప్పారు. డాక్యుమెంటేషన్లో చేయాలి, అంటే ఇప్పుడు మనం కోడ్ రాసినప్పుడు పెద్ద లార్జ్ ఫైల్స్ ఉంటాయి అన్నమాట. ఆ లార్జ్ ఫైల్స్ ఉన్నప్పుడు మన డాక్యుమెంటేషన్ అనేది రాయాలి. డాక్యుమెంటేషన్ ఎందుకు హెల్ప్ అవుద్ది అంటే నెక్స్ట్ వేరే డెవలపర్ వచ్చి చూస్తున్నప్పుడు కానీ, లేకపోతే కొత్త వాళ్ళకి కేటీ ఇస్తున్నప్పుడు కానీ, ఓకే, అలానే మనం క్లయింట్స్కి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు సమ్టైమ్స్ ఈ కోడ్ రిలేటెడ్ కాకపోయినా మనకు ఓవరాల్ డాక్యుమెంటేషన్ హెల్ప్ అవుతుంది అనమాట వేరే వాళ్ళు ప్రజెంటేషన్ అవ్వడానికి. ఆ విధంగా మనకి డాక్యుమెంటేషన్ ఉండాలి. అలానే బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్స్ బీయింగ్ ఏ ప్రెస్, అంటే బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్స్ ఎందుకు అంటే ఇప్పుడు ఒక స్టార్టప్లో అనేది వాళ్ళు ఎంతసేపు వర్క్ కూర్చొని చేశారు, మీటింగ్స్ కూడా అటెండ్ అయ్యి కొత్త ఐడియాస్ని డిస్కస్ చేస్తారు. ఒక ప్రాజెక్ట్ మీకు స్టార్ట్ అయ్యిందంటే దాని వెనకాతల 100 మీటింగ్స్ ఉంటాయి. ఎందుకు అంటే ఆ మీటింగ్స్ ఆ డిస్కషన్స్ అనమాట. ఇది ఏం చేయొచ్చు, ఎలా చేయొచ్చు, ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి, ఓకే, ఏది బెస్ట్ వే మనకి, ఓకే, అవన్నీ చెక్ చేయడానికి మనకి డిస్కస్ చేయడానికి మనకి డిఫరెంట్ బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్స్ అనేవి జరుగుతాయి. సో ఈ రోల్స్ అనేవి చూస్తుంటే నాకు ఇది మంచి ఆపర్చునిటీలాగా అనిపిస్తుంది. ఎవరైతే ఇంటర్న్షిప్కి ట్రై చేస్తున్నారో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. అండ్ పర్టికులర్గా వీళ్ళు డిగ్రీయా బీటెక్ అని కూడా మెన్షన్ చేయలేదు కాబట్టి, గ్రాడ్యుయేట్ క్యాండిడేట్స్ అన్నారు కాబట్టి డిగ్రీ వాళ్ళు బీటెక్ వాళ్ళు అందరూ అప్లై చేయండి, ఓకేనా. మీకు టెక్నికల్ స్కిల్స్ ఉంటే డెఫినెట్లీ డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. సో రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి డెవలప్ అండ్ టెస్ట్ ఫీచర్స్ కాంపోనెంట్స్ అండర్ గైడెన్స్. సో డెవలప్ అండ్ టెస్ట్ అన్నాడు ఇందాక నేను చెప్పినట్టు, డెవలప్మెంట్ ఉంటుంది, టెస్టింగ్ ఉంటుంది. కొలాబరేట్ ఎఫెక్టివ్లీ విత్ క్రాస్ ఫంక్షనల్ టీమ్స్ టు అండర్స్టాండ్ అండ్ అడ్రస్ సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్. సో అంటే వేరే టీమ్స్తోని మనం కొలాబరేట్ అయ్యి రిక్వైర్మెంట్స్ ఏంటి అనేది చెప్పేసి తెలుసుకోవాలి. అందుకే మనకి ఇంటర్వ్యూలో మీరు టీమ్గా వర్క్ చేస్తారా లేకపోతే ఇండివిజువల్గా వర్క్ చేస్తారా అని చెప్పి అడుగుతారు. ఇండివిజువల్ కంట్రిబ్యూషన్ చేయడం ఓకే, బట్ మనం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు మనం టీంతో వర్క్ చేయాలి. టీంతో ఎందుకు చేయాలంటే నువ్వు ఒక్కడి ప్రోడక్ట్ మొత్తం బిల్డ్ చేసేవు, నువ్వు ఒక్కడివి సపోర్ట్ టీంలో ఉన్నా కానీ నువ్వు ఒక్కడే మొత్తం చేసేవు. సో డిఫరెంట్ టీమ్స్తో మనము కొలాబరేట్ అవ్వాల్సి వస్తుంది, ఎందుకంటే వాళ్ళ నుంచి ఇన్పుట్స్ వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు మీరు ఒక ఆటోమేషన్ చేస్తున్నారు, ఆటోమేషన్ దేన్ని బేస్ చేసుకొని చేయాలి, ఏదో ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది, ఆ రిక్వైర్మెంట్ మీరు తెలుసుకోరు, ఆ రిక్వైర్మెంట్ మీ దగ్గరికి వస్తుంది. అది ఎవరిస్తారు, క్లయింట్స్ కానీ లేకపోతే ఎవరైతే వేరే వాళ్ళ రిక్వైర్మెంట్ ఉంటుందో వాళ్ళు కానీ, వాళ్ళతో మీరు కొలాబరేటివ్ అయ్యి వాళ్ళు ఒక రిక్వైర్మెంట్ రన్ బుక్ ఒకటి ఇస్తారు, దాన్ని బేస్ చేసుకుని మీరు ఆటోమేషన్ రన్ బుక్ అనేది క్రియేట్ చేసి మీరు దాన్ని ఆటోమేషన్ చేయాలి. అది మీరు పైథాన్ యూస్ చేస్తారా ఇంకేం యూస్ చేసినా అది మీ కంపెనీలో ఆర్కిటెక్ట్ ఇష్టం అనమాట, ఓకే. సో వాళ్ళ ఇష్టం కాబట్టి ఆ విధంగా మీరు కొలాబరేషన్ అనేది మనకు అవసరం అనమాట ఏ ప్రాజెక్టులు ఉన్నా కానీ, ఓకేనా. నెక్స్ట్ యూటిలైజ్ ఎస్టాబ్లిష్ డెవలప్మెంట్ టూల్స్ గైడ్లైన్స్ అండ్ కన్వెన్స్. సో మనం యూటిలైజ్ చేసుకోవాలి వాళ్ళు ఏవైతే టూల్స్ చెప్తారో అవి. ఎన్జ్యూర్ టైమ్లీ డెలివరీ ఆఫ్ టాస్క్స్ అండ్ మేనేజ్మెంట్ అదరింగ్ టు ప్రాజెక్ట్ టైమ్ లైన్స్. మీ అందరికీ తెలుసు మనకి స్ప్రింగ్ ఉంటుంది కదా, సో ఆ పర్టికులర్ స్ప్రింట్ ఉంటుంది కదా, ఆ పర్టికులర్ స్ప్రింట్లో మనము కంప్లీట్ చేయాలి మనకి ఇచ్చిన టాస్కులు. స్ప్రింట్ అనేది కంపెనీస్ బట్టి ఉంటుంది, కొన్ని కంపెనీస్ 10 days, కొన్ని కంపెనీస్ 15 days, 1 week, అలాగా స్ప్రింట్ అనేది ఉంటుంది. కాబట్టి ఆ స్ప్రింట్లో మనకు కొన్ని టాస్క్లు అసైన్ చేస్తారనమాట. ఆ టాస్కులు మనము ఫస్ట్ మనకి స్క్రమ్లో మనకి అసైన్ చేసిన టాస్క్ టికెట్స్ అనేవి చూసుకుంటూ ఆ స్ప్రింట్లో ఏమున్నాయని చెప్పేసి చూడాలి. ఆ టికెట్లు మనకి మనం చదువుతున్నా మనకు అర్థమైపోద్ది. ఇప్పుడు మీరు ఫ్రంట్ ఎండ్ డెవలపర్, మీకు ఫ్రంట్ ఎండ్ రిలేటెడ్ టికెట్స్ వస్తాయి, నేను బ్యాక్ ఎండ్ డెవలపర్, నాకు బ్యాక్ ఎండ్ రిలేటెడ్ టికెట్స్ వస్తాయి. అది చదువుతున్నప్పుడు ఏంటి రిక్వైర్మెంట్ అని మనకు అర్థమైపోద్ది. ఏదైనా బ్లాకర్ ఉంటే లైక్ మీరు ఏదో ఒకటి చేయాలి కానీ అక్కడ మీకు ఒక బ్లాకర్ ఉంది, అది వాళ్ళు ప్రొవైడ్ చేస్తే మీరు నెక్స్ట్ స్టెప్కి మీ వర్క్లో వెళ్ళగలరు, దాన్ని బ్లాకర్ అని చెప్పి అంటారు. ఆ బ్లాకర్ ఏమనంటే మీరు మెన్షన్ చేయొచ్చు. లేదు మీకు ఏదైనా అర్థం కాలేదంటే ఆ టికెట్ రిలేటెడ్ ఇది నాకు అర్థం కాలేదు ఏంటిది అని క్లారిటీగా వాళ్ళు మీరు స్టేక్ హోల్డర్స్తో మాట్లాడచ్చు. సో స్ప్రింట్లో మనకి రియల్ టైంలో వర్క్ చేస్తున్నప్పుడు అలా ఉంటుంది అనమాట. సో ఓకేనా. నెక్స్ట్ స్టే అప్డేట్ ఆన్ ది లేటెస్ట్ టెక్నాలజీస్ అండ్ మెథడాలజీస్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. ఆఫ్ కోర్స్ ప్రొవైడ్ ఫీడ్బ్యాక్ అండ్ ఇన్నోవేటివ్ ఐడియాస్ ఫర్ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ డెవలప్మెంట్ ప్రాసెస్. మీరు మీటింగ్స్ అవుతున్నప్పుడు మీ తాలూకా ఫీడ్బ్యాక్ అండ్ ఐడియాస్ కూడా షేర్ చేయొచ్చు అనమాట. యాక్చువల్లీ సీక్ మెంటర్షిప్ అండ్ ఫీడ్బ్యాక్ స్ట్రైవింగ్ ఫర్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. అలా మీ మేనేజర్తో రీచ్ అయ్యి మీ ఫీడ్బ్యాక్ తెలుసుకుంటూ మీరు కూడా ఇంప్రూవ్ అవ్వాలన్నట్టు చెప్తాను అనమాట. ఇది కూడా మంచి ఆపర్చునిటీ అని. సో ఇది స్టార్టప్లో ఉంది, డోంట్ మిస్ ది ఆపర్చునిటీ. నెక్స్ట్ మనకి కోరేజ్ ఈజ్ హైరింగ్ ఫర్ గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ.
సో గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ అంట. సో ఇక్కడ మనకి ఎలిజిబిలిటీ ఏంటంటే గుడ్ ఇన్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్. ప్రతి ఒక్కరికి నాకు తెలిసి ఈ వీడియో చూస్తున్న మ్యాక్సిమం 99.99% పీపుల్కి యాప్టిట్యూడ్ రీజనింగ్ మీద పట్టుండే ఉంటుంది. ఎందుకంటే మీరు జాబ్ సెర్చింగ్లో ఉన్నప్పుడు యాప్టిట్యూడ్ రీజనింగ్ అనేది మీకు రావాలి పక్క. మనకి రిటర్న్ టెస్ట్లో ఫస్ట్ ఉంటుంది కాబట్టి. ఓకేనా, మీరు రెజ్యూమ్లో యాప్టిట్యూడ్ రీజనింగ్ అని మెన్షన్ చేస్తే మీకు ఇంటర్వ్యూలో దాని మీద కూడా క్వశ్చన్లు అడుగుతారు. నేను యాప్టిట్యూడ్ అండ్ సాల్వింగ్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ ప్రాబ్లమ్స్ ఈజ్ మై హాబీ అని చెప్పేసి నేను టీసీఎస్ ఇంటర్వ్యూ అటెండ్ అయినప్పుడు రాశాను అనమాట. నాకు టెక్నికల్ రౌండ్లో 998 into 1005 ఎంత అని అడిగారనమాట. అట్లనే కొన్ని నెంబర్స్ ఇచ్చి స్క్వేర్ చేయడము, క్యూబ్ చేయడము, అంటే నార్మల్గా ఇంటూ చేసి మనము స్కూల్లో చేసినట్టు చేయడం కాదు, షార్ట్ కట్ యూస్ చేసి చేయాలి. ఎందుకంటే దట్ ఈజ్ అవర్ హాబీ కాబట్టి. సో అప్పుడు నేను లైవ్లో అక్కడ చేశాను అనమాట. ఎందుకంటే అప్పుడు నేను బ్యాంకింగ్ ప్రిపేర్ అయ్యేవాడిని. బ్యాంకింగ్ ప్రిపేర్ అయిన వాళ్ళకి ఈ షార్ట్ కట్లు అనేవి ఈజీగా ఉంటాయి కాబట్టి దే కెన్ డూ అనమాట. సో ఆ విధంగా మీకు వచ్చిందే పెట్టాలి. ఇప్పుడు నేనే ఈ రెజ్యూమ్ మీకు పెట్టాను అనుకోండి, డిస్క్రిప్షన్లో నా హాబీ ఏంటో సాల్వింగ్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ ప్రాబ్లమ్స్ అని ఉంటుంది. మీరు మీ నేమ్స్ మాత్రమే మార్చి హాబీస్ చేంజ్ చేయకుండా ఉంటే మీకు ఇంటర్వ్యూలో హాబీ అది పెట్టారు కాబట్టి మీకు ఆ క్వశ్చన్ అడగచ్చు. అందుకే మీకు తెలిసిన హాబీసే, మీరు చేసిన హాబీసే మీరు మెన్షన్ చేయాలి. అలానే స్ట్రాంగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇన్ పైథాన్ ఆర్ గోలాంగ్. గోలాంగ్ అనేది చాలామంది వినే ఉంటారు. ఇది ఫాస్ట్ అనమాట పైథాన్ కంటే, జావా కంటే. సో నెక్స్ట్ కమింగ్ డేస్లో బాగా వినిపించే లాంగ్వేజ్ అవుద్ది. ఎవరైతే కొంచెం ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళు మెల్లగా దానికోసం నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఫెమిలియారిటీ విత్ డేటా స్ట్రక్చర్స్, బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ వుడ్ బి అడ్వాంటేజ్. క్లౌడ్ అంటే మనకి ఏడబ్ల్యూఎస్, అజూర్, జీసీపీ. చూడండి ఇక్కడ క్లౌడ్ ఫ్రెషర్స్ని అడుగుతున్నారు అంటే మీరు ఈ పాయింట్ మర్చిపోవద్దు. మీకు ఓన్లీ ఏడబ్ల్యూఎస్ అడగలే, వీటితో పాటు అడిగాడు. ఓకే, వుడ్ బి అడ్వాంటేజ్, ఉండడం అడ్వాంటేజ్ అన్నాడు. ఓన్లీ ఉంటేనే కావాలని కూడా అనలే. మీ క్లౌడ్ ఉంటే మంచిది, ఎంత కొంత బేసిక్ నాలెడ్జ్. ఆ బేసిక్ నాలెడ్జ్ కోసం మీరు పెద్ద పెద్ద కోర్సులు చేయాల్సిన అవసరం లేదు. యూట్యూబ్ ఓపెన్ చేసుకుని మీరు ఏడబ్ల్యూఎస్ ఫండమెంటల్స్ ఆర్ ఏడబ్ల్యూఎస్ బేసిక్స్ అని కొడితే ఒక 4-5 వీడియోలు చూస్తే మీకు గ్రిప్ వచ్చేస్తుంది. దానికోసం మీరు ఆవేశపడిపోవాల్సిన అవసరం లేదు. ఓకేనా, సో క్లౌడ్ కంప్యూటింగ్ అనేది కూడా వస్తే మంచిది. కానీ ఫ్రెషర్స్ పొరపాటు ఎక్కడ చేస్తారంటే ఓన్లీ ఏడబ్ల్యూఎస్ నేర్చుకొని జాబులు ట్రై చేస్తారు, ఓన్లీ క్లౌడ్ కంప్యూటింగ్తో రాదు. ఇక్కడ మీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా అడిగారు. ఫ్రెషర్స్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తోనే హైర్ చేసుకుంటారు, అది మర్చిపోవద్దు. ఐటీ జాబ్స్కి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్, బీఎస్సీ కంప్యూటర్స్ లైక్ ఎంపీసీఎస్ కానీ, ఎంఈసీఎస్ కానీ, ఎంఎస్సీఎస్ కానీ, ఎవరికైతే కంప్యూటర్ సైన్స్ ఉంటుందో మీకు డిగ్రీలో వాళ్ళందరూ అప్లై చేయొచ్చు. మంచి ఆపర్చునిటీ, డిగ్రీ స్టూడెంట్స్కి ఇది మంచి ఆపర్చునిటీ. Outstanding interpersonal, verbal and written communication skills. Seriously, we want people who can code but also be on a team. చూడండి, కోడ్ చేసిన వాళ్ళు కావాలి, రిటర్న్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళు కావాలి, అండ్ టీంలో ఉన్న వాళ్ళు కావాలి. కోడ్ చేయడం ఇందాక నేను చెప్పినట్టు ఇండివిజువల్ కంట్రిబ్యూటర్, టీమ్ కంట్రిబ్యూటర్, టీంతో మనం కలిసి వర్క్ చేయాలి. అది మీరు చూసుకోండి. నేను ఇంట్రోవర్ట్ని, నేను పక్కన వాడితో మాట్లాడను, అక్కడ అమ్మాయి ఉంది మాట్లాడను, నాకు అలా మాట్లాడడం నచ్చదు, నేను అలా మాట్లాడితే షై ఫీల్ అవుతాను. ఇలాంటి రాడ్ థాట్స్, రాడ్ బిహేవియర్ అనేది అవాయిడ్ చేయండి. ఎందుకంటే మన సాఫ్ట్వేర్లో ఉన్నప్పుడు అమ్మాయి అయినా అబ్బాయి అయినా జెండర్ సిగ్గుపడకుండా మనం ఫ్రీగా కమ్యూనికేట్ అవ్వాలి. అక్కడ మనం పులిహార ఏం కలపట్లేదు, ఫ్లటింగ్ ఏం చేయట్లేదు, మనం వర్క్ రిలేటెడ్ వర్క్ చేస్తున్నాం కాబట్టి మొహమాట పడద్దు. చాలామంది అలా మొహమాట పడతారు కాబట్టి నేను దీనిగా చెప్తున్నాను. ఓకేనా, సో ఈ విధంగా చూసుకొని ఈ 4 ఆపర్చునిటీస్ అనేవి ఎవరెవరికైతే ఎలిజిబిలిటీ ఉందో మీరు అందులో అప్లై చేయండి. ఇది ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ అన్నాడు కాబట్టి 21, 22, 23, 20 కూడా ట్రై చేయండి. ఎందుకంటే డిగ్రీ స్టూడెంట్స్ కదా, ఇలాంటి ఆపర్చునిటీ చాలా రేర్గా దొరుకుతుంటుంది. సో ఎవరికైతే గ్రాడ్యుయేషన్ అయిపోయిందో, డిగ్రీ అయిపోయిన వాళ్ళు అప్లై చేయండి. 23, 24 కూడా ట్రై చేయండి, తప్పేం లేదు. సో నేను ఎందుకు ట్రై చేయమంటున్నాను అంటే మైట్ బి మీ ప్రొఫైల్ వాళ్ళకి నచ్చి మీకు అవకాశం ఇవ్వాలనుకోరు అనుకోండి, మీరు అప్లై చేస్తేనే కదా తెలుస్తుంది. ఇది ఇంటర్న్షిప్ 23, 24, 25 వాళ్ళు అప్లై చేయండి. సో అందుకని చెప్పేసి మీరు అప్లై చేయమని చెప్తున్నాం. అప్లై చేయడానికి మనకి 5 minutes పడుతుంది, కానీ ఒకవేళ వస్తే మనకి హ్యాపీ కదా, మనకి మంచి ఆపర్చునిటీ, మన కెరీర్ టర్నింగ్ పాయింట్ అయ్యిద్ది. ఇది మాత్రం డెఫినెట్లీ డిగ్రీ స్టూడెంట్స్ మిస్ అవ్వద్దు. ఇది మంచిది, ఐటీ రిలేటెడ్ రోల్. మీకు ఎంఎన్సీస్లో కూడా వచ్చినా కానీ సపోర్ట్ రోల్స్ వేస్తారు మోస్ట్లీ, బట్ వీళ్ళు పర్టికులర్గా ఈ కోడింగ్ రిలేటెడ్ అని చెప్పి హైర్ చేసుకుంటారు కాబట్టి మీకు మ్యాక్సిమం 99.99% మీకు డెవలప్మెంట్ సైడే చేస్తారు. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ, డిగ్రీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో. సో ఇలాంటి ఇంకా ఇంపార్టెంట్ జాబ్ ఓపెనింగ్స్ కానీ ఇంకా మీ కెరీర్ రిలేటెడ్ గైడెన్స్ తెలుసుకోవాలంటే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ ఎవరైతే నీడ్లో ఉన్నారో వాళ్ళకి షేర్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, సో దట్ ఇట్ విల్ బూస్ట్ టు అదర్ పీపుల్ అనమాట. అదర్ పీపుల్కి ఈ వీడియో రీచ్ అవుతుంది, వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. సో దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్. ఐఎమ్ రంజిత్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.